ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ రవి ప్రకాష్. దేశంలో కొత్త ప్రభుత్వం ఎవరిదో తేలేందుకు మరి కొన్ని గంటల టైమే మిగిలి ఉంది. ఇదే సమయంలో ఏపీలో ఏ ప్రభుత్వం రాబోతోంది, ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అన్న ప్రశ్నలు జనాల్లో ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు మేము సమాధానం ఇవ్వబోతున్నాం. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీ రిపోర్ట్ ఇచ్చాం. ఇప్పుడు పోస్ట్ పోల్ స్టడీ ఇవ్వబోతున్నాం. ఈ నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. పోలింగ్ రోజు గ్రౌండ్ నుంచి మేము సేకరించిన సమాచారం ఇదే స్పష్టం చేస్తుంది. దాదాపు 30కి పైగా సీట్లలో మార్పు క్లియర్గా కనిపించింది. గేమ్ చేంజర్గా మారిన ఆ సీట్లు ఏంటో మీకు చెప్పే ముందు రేపు రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ అందరికంటే ముందు ఆర్టీవీ లైవ్ యాప్లో అందుబాటులో ఉంటాయనే విషయం అర్థం చేసుకోండి. ఆండ్రాయిడ్ ఐఓఎస్లో మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రిజల్ట్స్ అందరికంటే ముందు మీరు చూడండి. నా రైట్ సైడ్ మీకు ఏపీ అసెంబ్లీ కనిపిస్తోంది. లెఫ్ట్ సైడ్ ఏపీ మ్యాప్ ఉంది. రేపు ఈ అసెంబ్లీలో అధికార స్థానాల్లో ఎవరు కూర్చోబోతున్నారో కాసేపట్లో మీకు చూపించబోతున్నాను. ఈ ఫైనల్ రిపోర్టుకు ముందు 2 రోజుల కిందట వచ్చిన ఏపీ పోల్ ఆఫ్ పోల్స్ ఇప్పుడు చూద్దాం. వివిధ సర్వే సంస్థలు, ఇతర మీడియా ఆర్గనైజేషన్స్ చేసిన పోల్ ఆఫ్ పోల్స్లో టీడీపీ కూటమికి 117, అధికార వైసీపీకి 58 స్థానాలు వస్తాయని తేలింది. వివిధ జాతీయ రాష్ట్ర సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని యావరేజ్ చేసి చూపిస్తున్న నెంబర్లు ఇవి. పోలింగ్కి ముందు మా ఆర్టీవీ స్టడీలో ఇచ్చిన అంచనాకి చాలా దగ్గరగా పోల్ ఆఫ్ పోల్స్ కనిపించాయి. మరి పోలింగ్ రోజు ఏం మారింది? మా పోస్ట్ పోల్ స్టడీలో ఏం తేలింది? ఏ స్థానాల్లో ఫలితాలు తారుమారవుతాయో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీ చూద్దాం. ఎన్నికల ముందు ఆర్టీవీ నిర్వహించిన స్టడీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి 95, జనసేనకు 13, బీజేపీకి 3 సీట్లు వస్తాయని తేలింది. వైసీపీ 63 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ 1 స్థానంతో పరిమితం అవుతుందని మా ప్రీ పోల్ స్టడీలో తేలింది. ప్రీ పోల్ స్టడీ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లోనూ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం జనసేన 13 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తాయని, మొత్తం కూటమి 111 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న విషయం ప్రీ పోల్ స్టడీలో తేలింది. కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టబోతుంది, 1 సీట్లో విజయం సాధించబోతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో విజయం సాధించబోతుందని ప్రీ పోల్ స్టడీలో తేలింది. మరి ఎలక్షన్ రోజు, ఎన్నిక రోజు ఎటువంటి మార్పుల్ని ఆర్టీవీ స్టడీ చేసింది, ఆర్టీవీ అబ్జర్వ్ చేసింది చూడబోయే ముందు పోస్ట్ పోల్ స్టడీలో అన్నిటికంటే ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ అసెంబ్లీ సెగ్మెంట్ గురించి చెప్పాలి. అదే నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి సెగ్మెంట్. ఇక్కడ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా 4 సార్లు ఓడిపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా మరోసారి బరిలోకి దిగారు. చివరి నిమిషం వరకు సోమిరెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ కూడా నడిచింది. చివరకు ఆయనకే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అయితే ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంచి మెజారిటీతో గెలవబోతున్నారని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నారు. 4 సార్లు వరుస పరాజయాల తర్వాత సోమిరెడ్డి విజయాన్ని అందుకోబోతున్నారు. ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో షాకింగ్ విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2 సినేరియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలింగ్ తీరును బట్టి చూస్తే ఫలితం 2 రకాలుగా ఉండవచ్చునని తేలింది. అందుకే ఆర్టీవీ మీ ముందుకు 2 అంచనాలను ఉంచబోతుంది. ఈ 2 సినేరియోలు షాకింగ్గానే ఉండబోతున్నాయి. మొదటి అంచనా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ సంచలన ఫలితాలే ఉండబోతున్నాయి. ఆ ఫలితాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలని వైసీపీ టీడీపీ సమానంగా పంచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీని గెలిపిస్తున్నారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమరెడ్డి వైసీపీని గెలిపిస్తున్నారు. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీని గెలిపిస్తున్నారు. నారాయణ నెల్లూరు సిటీని టీడీపీ వశం చేస్తున్నారు. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీని విజయపదం వైపు నడిపిస్తున్నారు. ఇక మిగతా అభ్యర్థుల విషయానికి వస్తే సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. 4 సార్లు పరాజయం తర్వాత అదే నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నారు. గూడూరులో
పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య విజయం సాధించబోతున్నారు వైసీపీ పార్టీ తరఫున. ఇక కురుగొండ రామకృష్ణ వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఉదయగిరిలో మేకప్ పార్టీ రాజగోపాల్ రెడ్డి వైసీపీని గెలిపించబోతున్నారు. ఇది నెల్లూరు జిల్లా ముఖ చిత్రం. 10 సీట్లలో వైసీపీ, 5 సీట్లలో తెలుగుదేశం పార్టీ 5 సీట్లలో గెలవబోతుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ టీడీపీ బలం సమానంగా ఉంటుందని తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.